ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ జీసస్ పవర్ పరిచర్య తరపున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ భూమి మీద మనం గొప్ప విజయాలు చూడాలంటే మనం ఏమి చేయాలి? హౌ వీ విల్ గెట్ గ్రేట్ సక్సెస్ ఆన్ ది ఎర్త్, వాట్ వీ విల్ డూ? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుందాం. 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మన జీవితంలో ఎంతో మంది ఉన్నారు. సాక్షులైన వారు, మరి ఎంతో చనిపోయిన వారు ఉన్నారు. భక్తులు, గొప్పవారు, ప్రేమ కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, ధైర్యం కలిగిన వారు, గొప్ప త్యాగాలు చేసి ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదిగిన వారందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించున్నందున మేఘములాగా ఆవరించి ఉన్నారు. కాబట్టి మరి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన తలంపులు వేరు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని తలంపులు మనం స్వాధీనపరచుకోవాలంటే 103వ కీర్తనలో ఉంది, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఆకాశం అంత ఉన్నవి. అలాంటి ఆకాశం అంతా ఉన్నటువంటి తలంపులను మనం స్వాధీనపరచుకోవాలంటే మరి ఇంత గొప్ప సాక్ష్యం ఎంతోమంది దేవుని యొక్క తలంపులను మరి దేవుని యొక్క గ్రంథములో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చారు, దేవుని యొక్క తలంపులు నెరవేర్చారు. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యం సమూహం మేఘములాగా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతోమంది గొప్ప సాక్షి సమూహం ఉన్నారు. కాబట్టి ప్రతి భారం కూడా మనలో మీద ఉన్నటువంటి ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి. ముందుగా మన జీవితాల్లో వాటిని విడిచిపెట్టాలి. ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి. ముందున్న వాటి వరకు మరి మనం సాగిపోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ప్రతి ఒక్కరు కూడా మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవుని స్తోత్రం. 15వ వచనం పడ, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోతే మీ తండ్రియు మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే మరి వాళ్ళు క్షమించాలి, వారు క్షమించమని అడగాలి కదండి. వారి గురించి కదా వారు క్షమించమన్నా సరే క్షమించమని అడిగారంటే వారికి కూడా సభ్యత ఉన్నది. ఈ భూమి మీద దేవుని యొక్క తలంపులు స్వాధీనపరచుకోవడానికి వారు కూడా పరుగులెత్తుతున్నారు. కాబట్టి వారు క్షమించమని అడుగుతారు. వారు క్షమించమని అడగకపోయినా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన మొదటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమన్నాడు. ఎవరు ఆయనని క్షమించమని అడగలేదు. ఒక పరలోకపు తండ్రి మనల్ని క్షమించాలంటే మనము మనుషుల అపరాధాన్ని క్షమించాలి. మన జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా క్షమించాలి.
మరి మత్తయి సువార్తలో అక్కడే 18వ అధ్యాయం 35వ వచనంలో మీరు హృదయపూర్వకముగా క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఏ విధంగా క్షమించాలంటే మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల మన పరలోకపు తండ్రి మా ప్రకారమే హృదయపూర్వకం మన పాపములను క్షమించడు. మరి మనం క్షమించడమే కాదు, హృదయపూర్వకముగా క్షమించాలి. హృదయపూర్వకంగా క్షమిస్తే మన పరలోకపు తండ్రి కూడా మన పాపములను మనం వారిని ఎందుకు క్షమించాలి అంటే మనము దేవుని యొక్క తలంపులు మన జీవితంలో మన ఎడల జరగడానికి క్షమించాలి. హృదయపూర్వకముగా క్షమించాలి. క్షమించాలి. రెండోది హృదయపూర్వకముగా క్షమించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోకాసు సువార్త 9వ అధ్యాయం 26వ వచనంలో మరి క్షమించడమే కాదు, ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ప్రభువు యొక్క మాటలను ధ్యానించాలి. దేవుని యొక్క మాటలు సిగ్గుపడకి భూమి మీద ఏదైతే అనుభవిస్తున్నామో, ఏదైతే దేవుని యందు సంతోషిస్తున్నామో, మరి 9వ అధ్యాయం 26వ వచనంలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో వారిని గూర్చి పరలోకములో తండ్రి ఎదుట దూతల ఎదుట నేను సిగ్గుపడతానన్నాడు. కాబట్టి దేవుని గురించి సిగ్గుపడకూడదు. దేవుని గురించి, నన్ను గురించి, నా మాటల గురించి ఈ భూమి మీద దేవుని కొరకు పరిశుద్ధాత్మను పొందాలి. పేతురు పరిశుద్ధాత్మను పొందకముందు మరి పిరికివాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి రాజుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, అందరి ఎదుట ప్రపంచంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి దేవుడు శక్తిని అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. దేవుని గురించి సాక్షిగా నిలబడితే దేవుడు పరలోకంలో తండ్రి ఎదుటను, దేవుని దూతల ఎదుటను దేవుడు నిన్ను గురించి మరి ఒప్పుకుంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మళ్ళను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెం ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో గోల్ ఉన్నది. ఆ గోల్ స్వతంత్రించుకోవాలంటే మరి యొక్క వివాహం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, మంచి మరి అమెరికా వెళ్ళాలని చదువులు అవ్వచ్చు. ఒక నిర్ణయం ఉంటుంది. ఆ యొక్క గోలును స్వాధీనపరచుకోవాలంటే ప్రతి ఒక్క భారాన్ని వదిలేసి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెం. ఒక్కొక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఒకరు ఇల్లు కట్టుకోవాలని, ఒకరు ఉద్యోగం కావాలని, కొంతమంది పిల్లలకు వివాహాలు జరిగించాలని, ఎన్నో టార్గెట్లు ఉంటాయి. ఆ టార్గెట్లు స్వతంత్రించుకోవాలంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మనకు అందులో సక్సెస్ కావాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకు మార్గదర్శి. భూమి మీద ఆయన తలంపులు, దేవుని యొక్క తలంపులు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన తలంపులు భూమి మీద వరకు ఉంటాయి, మరి ఆయన తలంపులు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మరి 103వ కీర్తనలో ఉన్నది. మన ఇళ్ళలో ఆయన తలంపులు జరగాలంటే మరి ఆయన వైపు చూడాలి. ఒకనొక సమయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యులందరినీ ఆ ప్రక్కకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ ఆ ప్రక్కకు చేరిన తర్వాత తెల్లవారుజామున 4వ జాములో యేసు ప్రభు వారు నీళ్ల మీద నడిచాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్న సమయంలో మరి వారందరూ కూడా దూరిలో ఉన్నట్టు వారంతా కూడా దెయ్యం అని భూతమని కేకలు వేసినప్పుడు, నేను దెయ్యాన్ని కాదు భూతాన్ని కాదు చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే ఆయన మరి దేవుడు అయితే నేను కూడా నీవు నీళ్ల మీద నడిచావు,
నేను కూడా నీళ్ల మీద నడుస్తా అన్నాడు. మరి ప్రభు చాలా సెలవిచ్చారు, నువ్వు కూడా దోణిలో నుంచి రా పేతురు అని చెప్పినప్పుడు దోణిలో నుంచి దిగినటువంటి పేతురు మరి యేసు ప్రభు వారి వైపు నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత నీళ్ల మీద నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత మరి గాలి వచ్చింది. ఆ గాలి వైపు చూశాడు, మునిగిపోసాగాడు. తర్వాత ప్రభువా రక్షించమని కేకలు వేశాడు. అందుకు ఆ సమయంలో యేసు ప్రభు వచ్చి, అల్ప విశ్వాసి, ఎందుకు నా వైపు చూడాల్సిన నీవు గాలి వైపు చూశావు, ఎందుకు అవిశ్వాసం అని, అల్ప విశ్వాసి అని ఆయన లేవనెత్తినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా నీళ్ల నడిచారో, ప్రపంచంలో ఆయన సమస్తాన్ని, గాలి, సముద్రము ఆయన మాటకు లోబడుతున్నాయి. ఆయన మాటకు లోబడినటువంటి ఆయన ఏ విధంగా ఉన్నాడో పేతురు కూడా ఆ విధంగా ఉండడానికి, సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. కొంత దూరం నడిచి మునిగిపోసాగాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు ఇంత గొప్ప సాక్ష్యము మేఘంలాగా ఉన్నప్పుడు మరి ప్రతి భారాన్ని కూడా సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు, యేసు వైపు చూస్తూ మనకు దేవుడిచ్చినటువంటి మార్గంలో మరి పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. దేవుడు నడిపించినట్లుగా మనం నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా ఒక మాట సెలవిస్తుంది, 17వ వచనంలో. అక్కడ దేవుడు లోతుకి, మరి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క పట్టణము దేవుడు మరి యొక్క ఘోష, పాపపు ఘోష దేవుని సన్నిధిగా చేరింది. అక్కడ దేవుని యొక్క దూతలు మరి అది ఆ యొక్క పట్టణం యొక్క ఘోష మరి సంపూర్ణంగా చేశారు లేదని వచ్చి చూడడానికి లోతు ఇంట్లోకి వచ్చారు. లోతు ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రతి గ్రామంలో సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క లోతు గృహానికి వచ్చి మరి వారి యొక్క పాపం, వారి యొక్క ఘోష సంపూర్ణంగా జరిగించినట్లుగా నిరూపణ జరిగింది. ఆ సమయంలో దేవుని దూతలు ఆ యొక్క లోతుని మరి వాళ్ళందరినీ కూడా తప్పించడానికి ఆ యొక్క ప్రాంతం అంతా కనుమొప్పు కలిగినగా, కానీ కనుమొప్పు కలిగిన తర్వాత మరి దేవుని దూత చెప్పాడు, లోతు నీకు కలిగిన వారందరినీ తీసుకొని మరి వెళ్ళిపోమని, ఆ యొక్క పర్వతములకు పారిపోమని చెప్పినప్పుడు, తెల్లవారు మరి మీ కలిగిన వారందరినీ తీసుకుని చెప్పినప్పుడు వారందరూ కూడా మరి లోతు భార్య ఆలస్యం చేస్తుంది. ఎందుకు ఆలస్యం చేస్తుందంటే తన యొక్క కుమార్తెలు, అల్లుళ్ళ కోసం ఆలస్యం చేస్తున్న సమయంలో దేవుడి యొక్క దూత కనికరపడి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం చూడండి. కనికరపడి దేవుని యొక్క దూత ఏం చేశాడో, తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న ఈ ఇద్దరు కుమార్తెను, ఈ దోషపు శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, నీ పిల్లలను తీసుకుని పారిపోమ్మని ఆ దూతలు వారిని మరి కనికరించి వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమ్మని దేవుని యొక్క దూత మా యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నికి ఆహుతి చేయడానికి దేవుడు నిర్ణయించినప్పుడు ఆ దూత వారిని రక్షించడానికి మరి కనికరపడి వారి పారిపోమ్మని చెప్పినా సరే వారు లోతు ప్రభువా అలాగ కాదు, మరి దగ్గరే చిన్నది ఒకటి ఉన్నది, చిన్న గ్రామం ఉన్నది, సోయర్కి వెళ్తానని చెప్పాడు. సోయర్ కంటే మరి దేవుని యొక్క తలంపులు
పర్వతానికి పారిపోమని చెప్తే లోతు ఏమంటున్నాడంటే తన తలంపు చెబుతున్నాడు, దగ్గరగా ఉన్నది మరి సోయర్కి వెళ్తానని చెప్తే ఆ తన తలంపులు కూడా దేవుడు, లోతు తలంపులు కూడా దేవుడు చేశాడు. సరే వెళ్ళు, ఆ పట్టణాన్ని నేను రక్షిస్తాను, ఆ పట్టణం నేను అగ్నికి ఆహుతి చేయను, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించ వలన నీవు నా ఎదుట కనపరిచిన నీ కృపను మరి మనము నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోనికేమని అయినప్పుడు కూడా దేవుడు కనికరించి ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, మరి నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమని, అది చిన్నది కదా అని చెప్పినప్పుడు ఆయన అదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనమే అంగీకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడ మరి చేరు వరకు నేనేమి చేయలేనని దేవుడు అధికారం ఇచ్చిన చూస్తున్నాం. ఆ విధంగా తర్వాత ముందు లోతు యొక్క తలంపే జరిగింది, తర్వాత దేవుడు మరి ఆ యొక్క వెనకకు చూడొద్దని ఆజ్ఞాపించాడు. వీరు నలుగురు వెళ్తున్నారు, లోతు ముందున్నాడు, తర్వాత తన భార్య ఉన్నది, తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు. లోతు ఆ యొక్క అగ్నిలో ఆహుతి కాకుండానట్లు, నశించిపోకుండానట్లు, నీ ప్రాణం నశించిపోకుండా ఉండాలంటే వెనకకు చూడవద్దు, వెనక ఉన్నవన్నీ మరిచి. అందుకే యేసు ప్రభు తన శిష్యుడికి చెప్పాడు ఏమనంటే, నాగట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. మరి వెనక వైపు చూడవద్దు అని సాగిపో, ముందుకు సాగిపో, నీ ప్రాణం రక్షించుకోవాలంటే నువ్వేదైతే నిర్ణయించుకున్నావో, ఏదైతే మరి యొక్క గురి పెట్టుకున్నావో, ఏదైతే దేన్నైతే నువ్వు ఇంత గొప్ప సాక్ష్యం మేఘం వల్లే ఆవరించినందున సులువుగా చెప్పులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తలు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెం ఏదైతే ఉన్నదో మరి ముందుకు సాగిపో అని చెప్తే లోతు భార్య ఏం చేసిందంటే వెనకకు చూసింది. ఎందుకంటే తన అల్లుళ్ళు తన మాట ఎగతాళి చేశారు. మరి తన అల్లుళ్ళ పరిస్థితి ఏంటని వెనక వైపు చూస్తే మరి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అది నేటి వరకు కూడా ఆ యొక్క మైదానంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వెనుకకు చూడవద్దు. ఆ యొక్క పేతురైతే ప్రక్కకు చూశాడు, గాలి వైపు చూశాడు. ఇక లోతు భార్య అయితే వెనక వైపు చూసింది. విశ్వాసమునకు కర్తయు దానిని విశ్వాసానికి, నిరీక్షణకి, ప్రేమకు, సర్వానికి కర్త అయినటువంటి దేవుని యొక్క తలంపు వైపు చూడకుండా మరి పేతురు పక్కకు చూశాడు, లోతు భార్య వెనకకు చూసింది. వారు ఆ విధంగా ఉప్పు స్తంభం అయిపోయారు. మరి యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయి మరి ఆ పిల్లలు, వెనక ఉన్నటువంటి పిల్లలు తల్లిలాగా మారకుండా తల్లిని తప్పించుకొని తండ్రి చెప్పాడు, నీ తల్లి ఉప్పు స్తంభం అయిపోయిందని వాళ్ళు చెప్పుకుంటారు కదా. డాడీ మరి మా యొక్క అమ్మ ఉప్పు స్తంభం అయిపోయిందని చెప్పినప్పుడు లోతు వెనక్కి చూడకుండా చెప్పాడు, ఇదిగో మీ అమ్మ ఉప్పు స్తంభం అయిపోయినా సరే మీరు మాత్రం మరి మీ అమ్మ వైపు చూడొద్దు, వెనక వైపు చూడొద్దు, తప్పించుకొని ఎదగరండి, నా వైపు సాగిపోయింది అని. మరి లోతు తన ఆలోచన ప్రకారం సోయరుకి వెళ్తున్నాడు. దేవుని ఆలోచన లోతు మరి చేయాలని దగ్గరలో ఉన్నది సోయరు, ఆ చిన్నది, అది కూడా మంచి చక్కని మరి ఐగుప్తు తోటలాగా ఉన్నది. అలాంటి ఆ తోటను చూసే చక్కదనాన్ని చూశాడు, పచ్చదనాన్ని చూశాడు. అయితే దేవుని ఆలోచన పర్వతాలకు పార్కు, అంటే పర్వతం అని నీ నీతి పర్వతములతో సమానం. దేవుని యొక్క ఆలోచన తర్వాత లోతు జీవితంలో నెరవేర్చబడినట్టు చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క గురి ఏంటి, నీ యొక్క గమ్యం ఏంటి, నువ్వేది సాధించాలనుకున్నావు? దేవుని ప్రతి భారాన్ని వదిలేసి నువ్వెవరినైతే క్షమించాలా, ఎవరినైతే ఇవన్నీ కూడా చిక్కులు పెట్టు, ప్రతి పాపాన్ని కూడా ప్రక్కన పెట్టి నీ గమ్యం ఏంటో మరి నువ్వు చూసుకోవాలని ప్రభువు వైపు చూడాలి, ప్రభువు మనసు వైపు చూడాలి. ప్రభు యొక్క తలంపుల వైపు చూసినప్పుడు
నీ ఎడల ఉన్నటువంటి ఆకాశం అంత తలంపులను నీవు తప్పనిసరిగా ప్రభునామంలో స్వాధీనపరుచుకుంటావు. దేవుడు నీ విషయంలో గొప్ప దేవుడు, ప్రతి ఒక్కరి విషయంలో గొప్ప అనుగ్రహ ఐశ్వర్యం ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా లోతు మరి తన జీవితంలో సక్సెస్ అయినట్లుగా చూస్తున్నాం. పేతురు కూడా తన జీవితంలో విశ్వాసాన్ని మరి దేవుని ఎదుట నేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి మరి చాలామంది సమూహం, ఎంతమంది అంటే సుమారు 6 లక్షల మంది ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరారు. 430 సంవత్సరాల తర్వాత వారు దేవుడు కనికరించి ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు జరిగించి మరి ఐగుప్తు నుంచి వారిని విడిపించి మరి విశ్వాస యాత్రలో 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూ మరి వారంతా కూడా 3 ప్రాంతాలు దాటిన తర్వాత మరి పిహేహిరోతు దాటిన తర్వాత అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అలాంటి సమయంలో 6 లక్షల మంది అంటే మరి 21 సంవత్సరాలు లోపు వారు, మరి వారి భార్యలు ఒక 6 లక్షల మంది. మరి ఇశ్రాయేలీలకు మరి బహు సంతానం ఉంటుంది కాబట్టి సుమారు 5-6 పిల్లలు వేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది, సుమారు 40 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు బయలుదేరి అరణ్యయాత్రలో నడుస్తూ మరి పిహేహిరోతు దాటిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రంలో వారు అప్పుడు కేకలేశారు, మోషే, ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? వెనకతోటి చూస్తే ఐగుప్తీయులు మరి ఇశ్రాయేలు వెంట పడుతున్నారు. ఎదురు చూస్తే పాలు తేళ్లు ప్రవహించే దేశం కానాను దేశం వారు ప్రవేశించాలంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అలాంటి సమయంలో ఇక మోషే మీద రాళ్ళు రోటానికి చంపడానికి బహుగా ఎవరు ఇష్టమైనట్లుగా వారు మాట్లాడుతున్న సమయంలో మోషే సాగిలపడి దేవుని ఎదుట మోకాళ్ళని, ప్రభువా, ఇలాంటి అగ్ని పరీక్షల్లో నా పరిస్థితి ఏంటని, దేవుడు నీ యొక్క పందెంలో నేను ఏ విధంగా సక్సెస్ కావాలి, నీ యొక్క తలంపుని ఏ విధంగా మరి చేజెక్కించుకోవాలి, స్వతంత్రించుకోవాలని దేవుని సన్నిధిలో మనవి చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, మోషే, నువ్వెలా నాకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఏముంది అని అన్నాడు. దేవుడు అన్నాడు, దేవుని స్తోత్రం, మరి మోషే అన్నాడు, చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ చెయ్యిని చాపు, ఆ కర్రతో చెయ్యిని చాపు అని చెప్పినప్పుడు మోషే మరి దేవునికి ఏమి సమాధానం చెప్పలేదు. ఆ కర్రను ఆ చెయ్యిని సాపుగా ఎర్ర సముద్రము మరి పాయలంటే అయినట్లుగా చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 15వ వచనంలో ఎర్ర సముద్రం పాయలైనట్లుగా చూస్తున్నాం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పింది. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. దేవుని స్తోత్రం. దేవుడే అధికారం ఇచ్చాడు. ఆదాము కనుక అధికారం ఏ విధంగా ఇచ్చాడంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి దాన్ని లోపరుచుకుని దానిని ఏలు అని ఏ విధంగా అధికారం ఇచ్చాడో దేవుడు అంటున్నాడు కదా మోషేతో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్ర వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు నీవు ఆ పని చేయటం వల్ల ఇశ్రాయేలీయులందరూ కూడా సుమారు 40 లక్షల మంది కాల్బలం వాళ్ళంతా కూడా ఆరిన నేల మీద నడిచిపోదని దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకంటాడు దేవుడు, ఇదిగో నేనే ఐగుప్తీయులను హృదయములను కఠినపరిచాను, వారు తరుగుతారు, కాబట్టి నువ్వేం భయపడవద్దు. మరి అంటాడు కదా దేవుడు చెప్పినప్పుడు, ఎప్పుడైతే మోషే ఇశ్రాయేలీయుల ఎదుట మరి ఆ యొక్క ముందుగా నడిచిన దేవుని దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను, ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచాను. అప్పుడు ఐగుప్తీయులు
సేనకు భయపడకు, మరి సేవలకు నడుమ ప్రవేశించను. అది మేమును కనుక చీకటి కలిగిన కానీ రాత్రి అది వారికి వెలిగించింది. ఈ విధంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ 21వ వచనం చూస్తే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా దేవుని స్తోత్రం, యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలను చేసిన దేవుని స్తోత్రం. నీళ్లు విభజింపబడి ఆ ప్రక్క ఈ ప్రక్క గోడలాగా తూర్పు గాలి వచ్చేసి ఆ యొక్క బలమైన తూర్పు గాలి దేవుడు ఆశ్చర్యం కలిగిన దేవుడు జ్ఞానం చేత ఆకాశమును కలగజేశాడు. మరి ఆయన బలము చేత భూమిని అగాధములో నుండి లేవనెత్తి దేవుడు తన యొక్క బలము చేత భూమి యొక్క సముద్రాన్ని తన యొక్క బలము చేత చీల్చినట్లుగా, మరి ఆరిన నేల మీద నడిచిపోయేటట్లుగా మరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఈ విధంగా ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ప్రక్కకు మరి వారు వెళ్ళే వరకు ఆ విధంగా మరి గోడలాగా ఉన్నది. మరి ఈ యొక్క ఐగుప్తీయులు మరి వారు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలోకి ఆ యొక్క ప్రవేశించి దేవుడు చేశాడు. వారి యొక్క రథచక్రాలు ఇశ్రాయేలుని అందుకోకుండా ఊడిపోయినట్లు చేశారు. అయినా సరే వారు మరి బలవంతాన వాళ్ళకి ఎట్లా ఏ విధంగా అయినా సరే ఇశ్రాయేలుని స్వాధీనపరచుకోవాలని వారు వెంటాడుతున్న సమయంలో మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప మెరకలు గొప్ప అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం జరగాలంటే దేవుడి దగ్గర సాగకూడదు. దేవుడి దగ్గర దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మరి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. పేతురు విషయాల్లో దేవుడు తను ఏ విధంగా నడిచాడో అదే విధంగా నడిపించాడు. అలాగే ఆ యొక్క మరి లోతు విషయంలో దేవుడు గొప్ప ఆయన ప్రాణాన్ని, ఆయన పిల్లల ప్రాణాన్ని దేవుడు తప్పించాడు. భయంకరమైన సమస్యలో ఉన్నా సరే మరి దావీదు అంటాడు, మరి అగాధ చీకటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమును మరి నీ దుడ్డికర్ర నీ దండం నన్ను ఆదరిస్తుందని కీర్తనలు 23వ కీర్తనలు అంటాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే దేవుడు నీ ఎదుట ఉంచబడిన పందెంలో మరి నువ్వు ఓపికతో మరి దాని మీద దృష్టి పెంచి దాని మీద ఫోకస్, గురి కావాలి, టార్గెట్. మరి నీ యొక్క టార్గెట్ ఏంటి, నీ యొక్క విశ్వాసం ఏంటి, నీ యొక్క నిరీక్షణ ఏంటి? మరి అందుకే పౌలు అంటాడు కదా రోమపత్రిక 8వ అధ్యాయంలో, మరి క్రీస్తు కొరకు శ్రమైన, భారమైన, కరువైన, ఇబ్బంది అయిన, ఖడ్గమైన, మరి ఉన్నవైన, రాబోవైన, దేవదూతలైన, మరి ఎవరైనా సరే సాతాన శక్తులైనా మనం టార్గెట్ తీసుకున్న తర్వాత, నిర్ణయించుకున్న తర్వాత, ఒక విషయాన్ని మన ఎదుట మరి పందెముగా ఉంచిన తర్వాత ఆ యొక్క దాని కొరకు ఎన్ని శ్రమలైనా టార్గెట్ చేరే వరకు మరి నువ్వు దేవుని మార్గంలో దేవుడు ఒక మార్గం సిద్ధపరిచాడు. ఆ మార్గం ఆయన నిన్ను విడవడు, ఆయన చేయబట్టుకుని నడిపిస్తాడు. అంతవరకు నడిపించే దేవుడు మనుషులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, భూమి యొక్క 139వ కీర్తనలో ఏమంటాడంటే, మరి ఆకాశంలో ఉన్నా అక్కడ ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు చూడండి, 139వ కీర్తనలో దేవుడు ఎక్కడున్నాడంటే, నువ్వు ఆకాశంలో ఉన్నా అక్కడున్నాడు, సముద్రంలో ఉన్నా అక్కడున్నాడు. కీర్తనలు 139వ కీర్తన. ఎక్కడున్నా సరే నీ జీవితంలో భయపడవద్దు. 2వ వచనం చూడండి, యెహోవా నీవు నన్ను పరీక్షించి పరిశోధించి ఉన్నావు, నేను లేచి కూర్చుంటా, నడవటం అన్నీ నీకు మరుగైనది ఏది లేదు. నేను ఆకాశంలో ఉన్నావు, భూమి యొక్క అంచుల్లో ఉన్నావు, సముద్రంలో ఉన్నావు. నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? సమస్తం చేయగలిగిన దేవుడు, మరి సక్సెస్, మరి జీవితంలో నడిపించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన తలంపులు నెరవేర్చే వరకు కూడా ఆయన మన చేయి విడిచిపెట్టడు.
ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోతు తన ప్రాణాన్ని రక్షించుకున్నాడు. పేతురు మరి తన యొక్క నీళ్ల మీద యేసు ప్రభు వారు ఏ విధంగా సముద్రం మీద నడిచాడో ఆ విధంగా నడిచాడు. ఇశ్రాయేలు అందరూ కూడా భయంకరమైన ఆ సముద్రంలో, ఎర్ర సముద్రంలో వారు నడిచారు. చివరికి వారు ఆ యొక్క తర్వాత యోర్దాన్లో కూడా వారు నడిచారు. యోర్దాన్ నది 2 పాయలైనది. చివరికి కానాను దేశానికి, అనగా తేనెలు, పాలు, విశ్వాసం, తేనెలు, ప్రేమ, విశ్వాస ప్రేమలు గల దేశం వారు స్వతంత్రించుకున్నారు. వారి జీవితం అంతా కూడా ప్రభు యొక్క ఆనందంతో మరి శాశ్వతమైనటువంటి కృపతో వారు మనం కనుక పరలోక రాజ్యానికి ప్రయాణం అయ్యాం. మరి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాటలు చూసుకుని ముగించుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరి పేతురు అన్నాడు కదా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరి దేవుడి కొరకు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, మరి కరువులైన, ఖడ్గమైన, మరి ఉపద్రవమైన, ఉన్నమైన, రాబోవైన, రోమీయులకి 8వ అధ్యాయము 12వ వచనం. 15వ వచనం చూడండి. మనం పిల్లలమైతే వారసులు, అనగా దేవుడి వారసులు, క్రీస్తు కూడా మహిమ పొందుటకు వారసులు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉన్నవైనా రాబోయైనా ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్ని దేవుని చేత ఏర్పరచబడి వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, మరి శిక్ష విధించేవాడు దేవుడే. కాబట్టి దేవుడు కూడా మనము మృతుల్లో నుండి మరి లేపినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమలు మనలను ఎడబాపుయా? బాధలైన, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడిన ప్రకారం. కాబట్టి మరి ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా సరే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని. ఈ లోకంలో మనల్ని ఏది కూడా దేవుని నుంచి విడిపించలేరు. కాబట్టి ధైర్యముగా దేవుడి సన్నిధిలో మనకిచ్చినటువంటి కృపను కనుగొని దేవుడు మనకిచ్చినటువంటి మార్గాన్ని, ఆ మార్గంలో మరి నడుస్తూ ఉంటే ఆయనే నడుపుతాడు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే వెయిట్ చేయి, దేవుడు ఓపికతో వెయిట్ చేయి. దేవుడు తప్పకుండా మరి అటు ఇటు చూడకుండా కుడివైపు కానీ, సామెతలు 28వ అధ్యాయంలో కుడివైపు కానీ ఎడమవైపు కానీ చూడొద్దు అన్నాడు. సామెతలు 4వ అధ్యాయంలో మనం దేవుని వైపు తిన్నగా చూడాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి, మనకిచ్చినటువంటి ఆలోచన బట్టి, మనకు దేవుడు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ఆ యొక్క తిన్నగా చూడాలి. కుడివైపు 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతలు 4:23. బైబిల్ చదవటం కూడా గొప్ప జ్ఞానమే. కాబట్టి బైబిల్ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యాన్ని 4వ అధ్యాయం 23వ వచనంలో, మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ నోటి 24వ వచనంలో, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక
సరిగాను నీ కనురెప్పల ముందు సూటిగాను చూడవలను. దేవుని స్తోత్రం. నీ కన్నులు ఇటు అటు చూడవద్దు. అందరినీ క్షమించే. నీ జీవితంలో ఎంతమంది ఉన్నా సరే ఈ లోకంలో మరి ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకుని పోలేదు. నీ ప్రాణం దక్కించుకోవాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు మనశ్శాంతిగా ఉండాలంటే, ఈ భూమి మీద మరి దీర్ఘాయుషి కలిగి జీవించాలంటే దేవుని యొక్క నీ తలంపులు ముందు నీ తలంపులే జరుగుతాయి. తర్వాత దేవుని తలంపులు నీ ఎడల సమృద్ధిగా జరగాలంటే నువ్వు ఒకటే నిర్ణయించుకో. మరి కుడివైపు చూడొద్దు, ఎడమవైపు చూడొద్దు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పల ముందు ఏదైతే దేవుడు నీకు టార్గెట్ ఇచ్చాడో, గురి ఇచ్చాడో, ఏదైతే నీకు దేవుని యొక్క మార్గం దొరికిందో, ఏదైతే స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, మరి నీ యొక్క ఏదైతే పందెం నీ ఎదుట ఉన్నదో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పందెం ఉంటుంది తమ జీవితంలో. ఇది సాధించాలి, దానివైపే తిన్నగా సూటిగా చూడవలను. నీవు నడుచు మార్గాన్ని ఆయన ఇప్పుడు నీ మార్గంలో ఆయన సరళం చేస్తాడు. నువ్వు గురి పెట్టుకున్నప్పుడు, గమ్యాన్ని పెట్టుకున్నప్పుడు అడ్డు వచ్చినటువంటి మార్గాలన్నీ కూడా సరళం చేసి తిన్న వరకు అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరములగును. నీ 17-27 వచ్చిన నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు తొలగించుకునము. దేవుని స్తోత్రం. అప్పుడు నీ యొక్క హృదయానందము, నీ యొక్క సక్సెస్ ఏ విధంగా నీ వద్దకు, అదే సక్సెస్ నీ వద్దకు వచ్చి నిన్ను ఆనందింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో ప్రేమ తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరితో సమాధానం తెచ్చుకోవాలి. ఒకవేళ నువ్వు సమాధానం కోసం, ప్రేమ కోసం పరిగెత్తిన, క్షమించిన వారు మరి ఆ యొక్క ఎన్ని చేసినా సరే ప్రతిఫలం రావట్లేదు, వదిలేసి నీ గమ్యం ఏంటి, నీ యొక్క గురి ఏంటి, నీ యొక్క దేన్ని విషయంలో స్వాధీనపరచుకోవాలని ఉంది. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుడు చెప్పాడు ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, అక్కడ ఏమంటాడంటే నువ్వు మరి నీ యొక్క మార్గం మరి కొండలు లోయలు గల దేశం, నువ్వు స్వాధీనపరచుకునే దేశం ఎట్లాంటి దేశం అంటే మామూలు దేశం కాదు. నువ్వు స్వతంత్రించుకుంటే నీకు తెలుసు. కొండలు లోయలు గల దేశం, నీ యొక్క ఆ దేశంలో మరి ఆ దేశం ఆకాశ వర్ష జలం త్రాగుద్ది. మరి నీ దేవుడని యెహోవా కనులు సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఉంటాయి. మోషే అన్నాడు కదా, మరి ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు అని దేవుడు మోషే ఎంతో ఆశీర్వదించాడు. నీ భాగ్యం అంత గొప్పది, నిన్ను పోలిన వాడెవడు అని. ఇలాంటి గొప్ప గొప్ప ఆధిక్యతలు స్వతంత్రించుకోవాలంటే నువ్వు ధైర్యం చేయాలి, త్యాగం చేయాలి. నీకు అప్పగించిన మార్గం మరి దేవుడికి అప్పచెప్పు. నీ ఎదుట గురి, నీకు ఎదుటటువంటి ఆ యొక్క గొప్ప సంకల్పాన్ని పట్టుకుని సాగిపోతే దేవుడు నీకు మార్గం సరళం చేసి నిన్ను నడిపించి నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. కొండ తేనెతో తృప్తిపరుస్తాడు, మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తాడు. యెషయా 1:19 ఏమందంటే నా మాటలు విని మరి భూమి యొక్క ఎవరైతే నా మాటలు విని నా ఆజ్ఞల ప్రకారం చేస్తారో భూమి యొక్క మంచి ఫలాల్ని వారు అనుభవిస్తారు. మరి ప్రభునందు ఇలాంటి శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాలంటే ఎక్కడో లేదు. నీవు జీవితంలో నువ్వే విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తే ఆయన కూడా పరలోకం నుండి దిగివచ్చి మరి ఆయన ఎందుకు నేను సిలువ కార్చాలి, ఎందుకు మనుషులందరూ రక్తాన్ని నేను కొరకు మనుషులందరూ రక్తాన్ని కార్చాలి అనుకోలేదు. సిలువను సహించి రక్తము కారునంతగా ఆయన శ్రమపడి ప్రపంచ విజేత ఆయన. మరి ఈ లోకంలో ప్రపంచ విజేత ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీవు కూడా ఆయన మార్గంలో నడిస్తే నిన్ను కూడా ఆయన ఆ విధంగా చేసి గ్రేట్ సక్సెస్ ఈ భూమి మీద మరి బహుతరములకు సంతోషకారణంగా చేస్తాడు. ఆయన బహుతరాలకి శోభాతిశయముగా చేస్తాడు.
అలాంటి దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. మరి నిన్ను విడుబడి ఎడబాయడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించి నిన్ను సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్.